ఉంది, ఆశీర్వాదం ఉంది. కానీ యాకోబు ఆశీర్వదింపబడలే, యాకోబు ద్వారా లాబాను ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు నీకు టాలెంట్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నీ ద్వారా నువ్వు బెనిఫిట్స్ అవుతలేవు, నీ ద్వారా ఇతరులు బెనిఫిట్ అవుతున్నారు. బికాజ్ యు ఆర్ నాట్ యూజింగ్ విజ్డమ్ ఫర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ యూజింగ్ విజ్డమ్ ఫర్ దెమ్. హల్లెలూయా. ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. ఏం చేసిందంటే జ్ఞానం చేత. అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకముంచుకొనలేదు. అయినను ఆ బీదవాడిని, ఇక్కడ జ్ఞానవంతుడు అంటున్నారా బీదవంతుడు అంటున్నారా? చెప్పాలా, జ్ఞానవంతుడా బీదవాడా? అంటే నీకు డబ్బు లేకపోతే, నువ్వు బీదవాడిగా ఉంటే, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, నువ్వు ఎంత చదువుకున్నా, నీకు ఎంత ఉన్నా నువ్వు వేస్ట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే నీకు ఎంత జ్ఞానం సంపాదించినా నీవు బీదవాడిగా ఉంటే ఏమవుతుందంట? వేస్ట్. అందుకే ఈ జ్ఞానము దేనికి ఉపయోగించాలి? ఈ స్కిల్స్ దేనికి ఉపయోగించాలి? న్యాయముగా డబ్బు సంపాదించడానికి ఉపయోగించాలి. అందుకే నువ్వు ఒక గురి పెట్టుకోవాలా. 25 సంవత్సరాలు నాకు వచ్చేలోపు నేను కోటీశ్వరుని అవ్వాలా ప్రభు, నాకు సాయం చేయి. ఒక 30 సంవత్సరాలు వచ్చేలోపు నేను ఇన్ని గణం కొనుక్కోవాలా ప్రభు, నాకు సాయం చేయి. అందుకే ఒక మాట, జ్ఞానము చేత నీ ఇల్లు సమస్త వస్తువుల చేత నిండును అని బైబిల్ చదువుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిహీనుడు తనకున్న సమస్తాన్ని అమ్ముకుంటాడు, జ్ఞానవంతుడు పోగొట్టుకున్న సమస్తాన్ని లక్కించుకుంటాడు. హల్లెలూయా. నిజమే గాని బీదవాని జ్ఞానము తృణీకరింపబడును. ఏంటంట? బలము కంటే జ్ఞానము శ్రేష్టమే. కానీ వాడు ఏమైందో, బీదవాడు అయినందుకు వాని జ్ఞానం ఏమైంది? నీవు చెప్పలేవని కాదు, నువ్వు అనేకం చెప్పగలుగుతావు, నీకు టాలెంట్ ఉంది, నీకు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఉంది, గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు అవన్నీ చెప్పినా కూడా నువ్వు బీదోను అయినందున నీకు ఏం లేదంట, విలువ లేదు. హల్లెలూయా. చెప్పండి, బీదోను అయినందుక ఏం లేదంట, విలువ లేదు. అందుకనే చూడండి, బీదోడు 1 hour ఇచ్చిన సెర్మన్ బీదవాడు 1 hour సెర్మన్ బోధిస్తే, ఎగ్జాంపుల్ బీదవాడు 1 hour మాట్లాడింది అనుకో, ఏ టీవీ 9లో రాదు, ఏ ఎన్టీవీలో రాదు. కానీ డబ్బు గలవాడు నిలబడి వాడి ఫోన్లోనే 1 సెకండ్ వీడియో పెట్టిండు అనుకో, అది దేశమంతా వైరల్ అవుతుంది. అక్కడ వాని ముఖం చూసి కాదు చూసేది, వానికి ఏం చూసి? డబ్బు. నువ్వు ఎంత విజ్డమ్తోని యూట్యూబ్లో నీ ఫోటో వేసి, నువ్వు థంబ్నెయిల్ వేసి, మంచి ఎడిటింగ్ చేసి నువ్వు ఎంత పెట్టినా సరే అది ఎవడు క్లిక్ చేయడు సరిగ్గా. హల్లెలూయా. కానీ ఒక అంబానీ జస్ట్ ఫోటో ఉన్నదనుకో, ఎవడైనా వస్తుందనే ఉంటాడు. హల్లెలూయా. కొందరు ఉన్నారు, కొందరు రిచ్ పీపుల్, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కానీ, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళు ఓపెన్ చేస్తేనంట, ఇన్స్టాగ్రామే వాళ్ళకి ఫోన్ చేసి, యూట్యూబే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది ఏమన్నా తెలుసా? మీరు ఇన్స్టాగ్రాము అకౌంట్లు కానీ, ఫేస్బుక్ అకౌంట్లు కానీ వాడకండి, ఎందుకంటే మా సర్వర్ డౌన్ అయిపోతుంది. అంటే అంతమంది ఫాలోవర్స్ తట్టుకోలేక, క్రికెటర్స్ కావచ్చు, ఎవరైనా సరే. అలాగే 1 dayలో నువ్వు ఒక వ్యక్తిని ఫాలో అవ్వాలి, ఒక వ్యక్తి నిన్ను ఫాలో అవ్వాలంటే ఒక ఛానల్ నువ్వు ఓపెన్ చేస్తే 10 సంవత్సరాలు పడుతుంది, 2,000 మంది 3,000 మంది రానికి. కానీ డబ్బు గలవాడు, ఫేమ్ గలవాడు ఓపెన్ చేస్తే 10 నిమిషాలలో 10 కోట్ల మంది సబ్స్క్రైబ్, బికాస్ ఆఫ్ మనీ. అందుకే దేవునికి తెలుసు, అందుకే దేవునికి జ్ఞానం వేయాలనుకుంటుండా, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇవ్వాలనుకుంటున్నా. అందుకే నీకు జ్ఞానమే కాదు, ఏం కావాలా? ఐశ్వర్యం కావాలా. అందుకే దేవుడిని అడగాలి, దేవా నాకు మంచి ఉద్యోగమే, మంచి ప్యాకేజీ. నా చదువు అయిపోగానే నాకు బెస్ట్ ప్యాకేజ్ కావాలి. ఇచ్చేది ఎవరు? అయినా నువ్వా? దేవుడే. నువ్వు దేవుడిని అడుగుతావు నువ్వు. హల్లెలూయా. అందుకే ఇస్రాయేలా ఒక వ్యక్తి అడిగినాడు, ఎవరు? ఎబ్బేజు, ప్రభా నా సరిహద్దులు విశాలపరిచి నన్ను ఆశీర్వదించు. మూర్ఖుడా, నేను నిన్ను ఆశీర్వదించేది ఏంటి అన్నాడా? పో, నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడా? సో ఈరోజు 2 ప్రాముఖ్యంగా, ఒకటి ఏంటంటే జ్ఞానము కావాలి. చెప్పండి, జ్ఞానం కావాలి. దాంతోపాటు ఏం కావాలంట? ఐశ్వర్యము కావాలా. హల్లెలూయా. అందుకని ఎవరైనా డబ్బు వద్దు అంటే, డబ్బు వద్దా? డబ్బు కావాలా? డబ్బు కావాలి. హల్లెలూయా. కానీ ఆ డబ్బు దేనికి వాడాలి? దేవుని మహిమ కొరకు వాడాలా.
డబ్బు వెంబడి నువ్వు పోవు, కానీ నువ్వు జ్ఞానం వెంబడి పోతే, దేవుని వాక్యం వెంబడి పోతే, ఆ డబ్బులన్నీ నీ వెంబడి వచ్చేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. అందుకే కొంతకాలము నువ్వు ఆయనతో గడిపి చూడాలా, కొంతకాలం ఆయనతో నడిచి చూడాలా. ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు బైబిల్ చదువుతావు, ఒకరోజు ప్రార్థన చేస్తావు, ఇంకో రోజు ప్రార్థన లేదు, బైబిల్. అందుకే తీర్మానం చేసుకోవాలి దేవునితో. ప్రభా ప్రతి డిసెంబర్ 31 తీర్మానం చేసుకుంటారు, ఈ సంవత్సరం అంతా నేను ఇలా ఉంటా, కానీ ఎవడు ఉండడు. అందుకే నువ్వు కొన్ని తీర్మానాలు చేసుకో. ఇగో ప్రభా, ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తా, ప్రతిరోజు నేను మందిరానికి వెళ్తా. దావీదు అంటాడు, ఎంత ఎదిగించినా సరే ప్రభా, నీ ద్వార బంధములు ఎదుట నీ జ్ఞానవాక్కులు వింటాను ప్రభా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ప్రభువా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆ రీతిగా జ్ఞానము సంపాదించుకోవాలంట. హల్లెలూయా. జకరియా 9:9 నీ రాజు మొన్ననే వచ్చింది కదా, అదేంటిది ఏదో ఉంటుంది, భస్మ బుధవారం, మట్టల ఆదివారం కదా. అంటే చాలామంది ఒకలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏదైతే జరగదో ఆ రోజు నుంచి వాళ్ళ హృదయాలు కృంగిపోవడం మొదలవుతాయి. కానీ మన దేవుడు ఎవరంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అన్ఎక్స్పెక్టెడ్గా అద్భుతాలు చేసే దేవుడు. వీళ్ళందరూ యేసు ప్రభు వారు రాజు అంటే ఎలా రావాలి? గుర్రాల మీద రావాలి రాజు అంటే. అప్పటి కాలం అలెగ్జాండర్ని చూసినారు, అప్పటి కాలంలో ఏ రోజు రాజు ఉన్నారు, తర్వాత ఇంకా అనేక రాజులు ఉన్నారు. అంటే ఆ రాజులందరూ ఎలా ఉన్నారు? మంచి రాజవస్త్రాలు వేసుకొని మంచిగా గుర్రాల మీద వచ్చి రాజరికం ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ రాజు ఏం చేస్తూ ఉన్నాడు? గాడిద మీద వస్తూ ఉన్నాడు. అందుకని ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు. చదువు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త ఏం చేస్తాడంట ఈ రాజు? అంటే యేసు ప్రభు వారు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఏముండదు? యుద్ధం ఉండదు. అలా ఏముంటుంది? సమాధానం ఉంటుందంట. అలా ఈరోజు నీ జీవితంలో సమాధానం కలుగును గాక, నీ కుటుంబంలో సమాధానం కలిగి చెప్పండి కొడదాం. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో సమాధానము కలుగును గాక. వేర్ దేర్ ఇస్ ఎ పీస్ దేర్ ఇస్ ఎ జీసస్. యుద్ధము నీ కుటుంబంలో యుద్ధం ఉండకును గాక. డెవిల్ ఆల్వేస్ డివైడ్స్, గాడ్ ఆల్వేస్ అబైడ్స్. సాతాను ఎప్పుడు విభజించనీగా చూస్తుంది, దేవుడు ఎప్పుడు కలపనీగా చూస్తాడు. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రము వరకు, యూఫ్రాటీసు నది మొదలుకొని బుద్ధిగంధముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి ఏమవుతుందంట? నీవు చేసిన నిబంధన రక్తము. టిక్ పెట్టుకో. నీవు చేసిన నిబంధన రక్తము. చెప్పండి, నీవు చేసిన నిబంధన రక్తము. మళ్ళీ నీవు చేసిన నిబంధన రక్తం. ఈ యేసయ్య నిబంధన రక్తము ద్వారా కొన్ని జరిగినాయి అంటే చూద్దాం మనం. చదువు. రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి, రక్తమును బట్టి వారు పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించుదను. హల్లెలూయా. అంటే ఈ యేసయ్య రక్తం ఏం చేస్తుందంట? నువ్వు పడ్డ గోతిలో నుంచి నేను విడిపిస్తానంట. అంటే యేసయ్య రక్తము నీరు లేని గోతిలో నుంచి నువ్వు ఎక్కడైతే పడిపోయినావో ఆ స్థితిలో నుంచి నిన్ను విడిపిస్తా. అంటే అనుదినము నీవు ఆ హోలీ కమ్యూనియన్ తీసుకుంటున్నప్పుడు ఆ హోలీ కమ్యూనియన్ ద్వారా దేవుడు నిన్ను పైకి లేపుతా ఉన్నాడు. పాపంలో నుండేనా, పడిన గోతిలో నుండేనా, అప్పుల నుంచి కావచ్చు, ఆ రోగంలో కావచ్చు, ఆ బాధలో కావచ్చు, ఆ సమస్యలో కావచ్చు, ఆ ఇబ్బందిలో కావచ్చు, నువ్వు ఎందులో పడ్డావో తెలీదు. కానీ ఈ యొక్క యేసయ్య రక్తము అందులో తెచ్చి నిన్ను బయట తీస్తుందంట. గట్టిగా ఆమెకు ఒక్క ఆమెకే చేతులు ఉన్నాయా? మీ అందరికీ చేతులు ఉన్నాయా? When you celebrate the word of God, your life will be celebrated by people. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య రక్తము నేను పడిన గోతిలో నుంచి, నా సమస్యలో నుంచి, నా అప్పులో నుంచి, నా రోగంలో నుంచి పైకి లేపును గాక. యు ఆర్ ఎ కవెనెంట్ చైల్డ్. చెప్పండి, ఐ యామ్ ఎ కవెనెంట్ చైల్డ్. యు ఆర్ ఎ బ్లడ్ కవెనెంట్ చైల్డ్.
You are not a normal covenant child. You are a Jesus blood covenant child. అందుకని నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఆ రోషం కలిగి ఉండాలి. అందుకని దావీదు అంట, దావీదు చూడండి, ఈ గొర్రెల యొక్క మేకల యొక్క రక్తమే ఇంకా కాలంలో అలాంటి శత్రు గొలియాతు ముందు వస్తే వాడి ఆయుధాలన్నీ ముందుంటే దావీదు చూసి అంటుండు, యు ఆర్ నాట్ ఏ కవరెంట్ చైల్డ్. సున్నతి లేని ఫిలిస్తీయుడా, నాకు నిబంధన. ఐఎమ్ ఏ కవరెంట్ చైల్డ్. యు ఆర్ ఏ కవరెంట్ చైల్డ్. యు ఆర్ ఏ బ్లడ్ కవరెంట్ చైల్డ్. సృష్టి మిగుల ఆశతో వేచి ఉంది నీ ద్వారా దేవుడు చేయి అద్భుతాల కొరకు. నీ ద్వారా దేవుడు చేయి కార్యాల కొరకు. గట్టిగా దేవుడు చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ యేసయ్య నిన్ను వెలబెట్టి కొని ఉన్నాడు. యు ఆర్ నాట్ ఎ నార్మల్ చైల్డ్. నువ్వు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన రక్తము కాచి ఉన్నాడంటే అద్భుతం కొరకు. అందుకని నీ ప్రార్థన ద్వారా, నీ క్రియల ద్వారా, లేకపోతే నీ చదువు ద్వారా ఆ అప్పులోకించి ఆ కష్టాలకించి బయటకు వస్తామని చెప్తుందా బైబిల్? లేకపోతే ఆ యేసయ్య రక్తము ద్వారా నువ్వు బయటకు వస్తావు. హల్లెలూయా. అంటే ఈ యేసయ్య రక్తము నువ్వు పడిన గోతిలో నుంచి నిన్ను పైకి లేపుతుంది. అందుకే డిపెండ్ ఆన్ జీసస్. చదువు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారా. అంటే ఏముంది? నువ్వు బంధకంలో ఉన్నావు, ఆ ఫెయిల్ అయినావు, ఆ కష్టాల్లో ఉన్నావు, ఆ వ్యాధిలో, ఆ రోగంలో గుండా వెళ్తున్నావు. కానీ నీకేముంది? నిరీక్షణ ఉంది. ఎందుకు నిరీక్షణ ఉంది? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని దేవుడు సమస్తం నుంచి నన్ను విడిపియడా. అందుకని నీకు అపవాది నీలో నుంచి తీసేసేది ఏం తెలుసా? నిరీక్షణ. ఇది నిరీక్షణ ఎప్పుడైతే తీసేస్తుందో ఆ రోజు నిరీక్షణ లేక చాలామంది చనిపోవాలనుకుంటారు. ఫెయిల్ అయినారు అనుకో, ఆ 10th క్లాస్, ఆ ఇంటర్ క్లాస్, ఆ డిగ్రీ ఫెయిల్ అయితే చాలామంది ఏమనుకుంటారు? చనిపోదాం. ఎందుకు? నిరీక్షణ లేదు. కానీ వాళ్ళకి మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ జీవించి గొప్పగా జీవించేటట్టు దేవుడు చేయగలుగుతాడు. చదువు. మీ కోటను మరలా ప్రవేశించు. ఏం చేయాలంటుండు? నీ కోటను మరలా ప్రవేశించు. దేనివల్ల అంటే అంటా ఉన్నాడు, ఇదిగో నువ్వు నిరీక్షణ లేక ఆ కష్టాలలో, ఆ బాధలలో నువ్వు ఉండిపోయినావు. కానీ యేసే రక్తము కార్చింది కనుక ఆ రక్తము ద్వారా నీ అద్భుతాలలో, నీ స్వస్థతలలో, నీ ఐశ్వర్యంలో మరలా ప్రవేశించు. రిటర్న్ యువర్ బ్లెస్సింగ్. చెప్పండి, ఐ రిటర్న్ మై బ్లెస్సింగ్. ఐ రికవర్ మై బ్లెస్సింగ్. ఐ రికవర్ మై ఫేవర్. రెండంతలుగా మీకు మేలు చేసేదనని. ఈ యేసయ్య రక్తము డబుల్ బ్లెస్సింగ్, డబుల్ రెస్టరేషన్. గట్టిగా చెప్పండి, యేసయ్య రక్తము ద్వారా నేను డబుల్గా బ్లెస్ అవ్వబోతున్నాను, డబుల్గా ఫేవర్ పొందుకోనబోతున్నాను, డబుల్గా రెస్టోర్ అవ్వబోతున్నాను, డబుల్గా డబ్బులు సంపాదించుకోనబోతున్నాను. డబుల్ రెస్టరేషన్, డబుల్ ఫేవర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకే నీ చదువు మీద, నీ క్రియల మీద, నీ పాపాల మీద, నీ నీతి మీద ఆధారపడాలా. యేసయ్య నన్ను పరిశుద్ధపరిచిండు, నేను డబుల్గా బ్లెస్ అవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. డబుల్ గా అనే భాష ఇంగ్లీష్ లో చదువుతాను. Of security and prosperity. Security and prosperity. When you depend on blood of Jesus, you have a security and prosperity. అంటే ఈ ఓన్లీ అందుకే నువ్వు రాత్రి లేచి 2 నిమిషాలు బ్రెడ్ అండ్ వైన్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తున్నావు. కానీ ఆ బ్రెడ్ అండ్ వైన్ ఏందో తెలుసా? దట్ ఈస్ ఎ సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. ఈరోజు ఈ యొక్క హోలీ కమ్యూనియన్ ద్వారా యువర్ సెక్యూర్ లైఫ్ అండ్ ప్రాస్పరస్ లైఫ్. I received in Jesus' name. Your wife will be secure, your husband will be secure, your children will be secure, your marriage will be secure, your job will be secure, every part of your organ will be secure, your church is secure, and you're prosperous. That you. Hallelujah.
చెప్పండి, మై లైఫ్ విల్ బి సెక్యూర్ My life is బై ద secure బ్లడ్ ఆఫ్ by జీసస్. the blood of Jesus. యేసయ్యను అంగీకరించుతా అంత సింపుల్ కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ యేసయ్య నీ తరాన్ని మార్చేస్తాడు ఒకరోజు. హల్లెలూయా. చదువు. You prisoners of hope, even today, You are a prisoners, but you have a hope. even today, చెప్పండి, you have a prisoner, you are a but you have prisoner, a hope. but you have a hope. ఎందుకు? బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నువ్వు బంధింపబడ్డావు ఆ కష్టాలలో, కానీ నీకు నిరీక్షణ ఉంది. ఎందుకు? ఆ రక్తము నేను విడిపిస్తుందని. Amen. అందుకే దావీదు అంటాడు, తన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరు ప్రాయశ్చిత్తం చేసిండు నీకోసం? యేసయ్య. లెట్స్ సెలబ్రేట్ జీసస్. హల్లెలూయా. చదువు. Even today, ఈవెన్ టుడే, do I declare that? ఈవెన్ టుడే, చెప్పండి, ఈవెన్ టుడే Even today, ఐ డిక్లేర్, I declare. చెప్పండి, ఐ డిక్లేర్. I declare. ఏ వర్షం చదువుతున్నావు? Amplify. చదువు. ఐ డిక్లేర్. అందుకనే I declare. అందుకే బ్లడ్ అండ్ వైన్ తీసుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలంట? డిక్లేర్ చేయాలా. మనం ముసుకేసుకొని, ప్రభా ఈ పాపములు చేసిన నేను, కానీ ఈ పాపములు నువ్వు క్షమించినవు, నీకు స్తోత్రములు, ఇంకెన్నడూ పాపములు చేయకుండా సాయం దయచేయి ప్రభువా అని బతిమలాడుకోవాలి. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఎ బెగ్గర్ సన్, యు ఆర్ ఎ కింగ్ సన్. బెగ్గర్ సన్ ఏం చేస్తాడు? బతిమలాడుకుంటాడు. కానీ జీసస్ ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్. యు ఆర్ ద కింగ్, హి ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్. I declare that I will restore double your former prosperity to you. Hallelujah. He will declare double prosperity. Amen. Not single prosperity, double prosperity. Amen. చెప్పండి, యేసయ్య ఈ హోలీ కమింగ్ ద్వారా నాకు డబుల్ ప్రాస్పెరిటీ. అయ్యో సింగిలే దిక్కులేదు. ప్రిజనర్కి సింగిల్ ఉంటుందా? ప్రిజనర్ అసలు హోప్ ఉంటుందా? కానీ ప్రిజనర్స్కి ఏమి ఇస్తారంట? డబుల్ ప్రాస్పెరిటీ. ఎట్లుంది అంటే కార్పొరేటర్గా ఫెయిల్ అయ్యి దొంగ కేసుతో జైలుకి పోయి బయటకు సీఎంగా వచ్చినట్టుందంట. చెప్పండి, పక్కన చెప్పు, కంగ్రాచులేషన్, యూ విల్ రిసీవ్ డబుల్ ప్రాస్పెరిటీ. డబుల్ ప్రాస్పెరిటీ. కొందరికి ఎక్కదు. మతం ఏం చేస్తుందంటే, నువ్వు మంచిగా పరిశుద్ధంగా ఉంటే, నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే, నువ్వు నీతిగా ఉంటే అప్పుడు ఈ బల్లలో నువ్వు పాలు పంచుకోగలుగుతావు. నాకు అంతా నీకు మంచి ఆరోగ్యంగా ఉంది, నువ్వు మంచిగా ఆరోగ్యంతోనే ఉన్నావు, నువ్వు ఆరోగ్యంతో మంచి బట్టలు వేసుకొని మంచి ఆరోగ్యంతో నువ్వు నా దగ్గరకు వస్తే అప్పుడు నేను నీకు జ్వరం ఇంజెక్షన్ ఇస్తా అంటే ఎట్లుంటుంది? జ్వరం ఇంజెక్షన్ ఎవరికి కావాలి? జ్వరం వచ్చినోనికే కావాలి. ఈ యేసే రక్తం ఎవరికి కావాలి? పాపంలో ఉన్నోనికే కావాలా. హల్లెలూయా. చదువు. For I have bent Judah for myself as my bow, fill the bow with Ephraim as my arrow, and will stir up your sons, O Zion, against your son, O Greece, and will make you as the sword of a mighty man. ఎలా చేస్తాంట నేను? మైటీ మ్యాన్. హల్లెలూయా. నీవు వచ్చినప్పుడు ఎండిన ఎముకలా వస్తావు మందిరానికి, కానీ నేను మహా సైన్యంగా దేవుడు చేసి పంపిస్తాడు. హల్లెలూయా. హీబ్రూ రాసిన పత్రిక 12వ అధ్యాయము, హీబ్రూ 12:18. కారు మేఘమునకును గాఢంధకారమునకును తుఫానుకును భూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఎక్కడికి రాలేదంట మనము? అంటే ఈ యేసుని అంగీకరించిన ఎవరైతే బాప్తిజం తీసుకొని యేసుని అంగీకరించి ఈ యేసు దేవుడు అనుకున్నారో వీళ్ళు ఒక చోటుకు వచ్చినారంట. ఎక్కడికి రాలేదో మొదటగా చెప్తుంది. ఇప్పుడు చదువుతాను, 18 చదువు, లేక 17 చదువు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచ్చు దానికోసరము శ్రద్ధతో వెతికినను. కొన్నిసార్లు అవకాశాలు లూజ్ చేసుకోవద్దు. ఈ 6 నెలలు ప్రార్థన చేయండి, 6 నెలలు ప్రార్థన చేయాలా. 7 నెలలు ప్రార్థన ఆరంభిస్తే ఏం జరగదు. హల్లెలూయా. when man of God says a word, you must be received. ఎవరు రిసీవ్ చేసుకోరు? కఠినస్తులు, సిగ్గుమాలిన వారు,
ఇంకా మూర్ఖులు. చదువు. మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏశావుకి మారు మనసు పొందుకోవాలనుకుండు, కానీ ఏం పొందుకోలే, మారు మనసు పొందుకోలే. హల్లెలూయా. స్మృశించి తెలుసుకున్నదగినట్టు మండుచున్నటువంటి కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢంధకారమునకు తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. చెప్పండి, రాలేదు, అక్కడికి రాలే. చీకటిలోకి, బూరధ్వనికి, కష్టాల్లోకి, బాధల్లోకి, మోస ఎక్కిన కొండలోకి, కాలిపోయే స్థితిలోకి నువ్వు రాలేదు. మరి ఎక్కడికి వచ్చినావు? పక్కన ఎక్కడికి వచ్చినావు? ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కట్టబడవలనని ఆజ్ఞాపించిన మాట. ఒక ఆజ్ఞ ఉందంట. ఆ జంతువు ఆ కొండను తాకినా కూడా రాళ్లతో కొట్టి చంపాలి. మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను ఇప్పుడైతే సియోనును ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నవారు యేసుని అంగీకరించిన వారు ఎక్కడికి వెళ్ళినారంట? ఈ కొండకి వెళ్ళినారంట. కానీ ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళినాం? చదివినా? సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును. జీవం గల. we are living a Hyderabad city, but we are not living Hyderabad city. We are giving a God living city. నువ్వు యేసుని అంగీకరించిన తర్వాత నువ్వు ఎక్కడున్నావంట? గాడ్ లివింగ్ సిటీ, జీవం గల దేవుని పట్టణం. నీ ఆధార్ కార్డు తెలంగాణకు సంబంధించింది అయి ఉండొచ్చు, ఆంధ్రాకి సంబంధించి అయి ఉండొచ్చు, కానీ నీ పర్మనెంట్ ఆధార్ కార్డు ఎక్కడో తెలుసా? గాడ్ లివింగ్ సిటీ. అందుకని నీ ప్రాస్పరిటీ, నీ హీలింగ్ అనేది ఈ యొక్క అట్మాస్ఫియర్కి సంబంధించింది ఉండదు. గాడ్ లివింగ్ సిటీ. నువ్వు జీవం గల దేవుని పట్టణం. అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల అంటే మందిరానికి వస్తున్నావు అంటే నువ్వు ఎక్కడికి వస్తున్నావు? దేవుని జీవం గల పట్టణానికి. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? 1000 దూతలున్న సంఘానికి. అంటే ఎవ్రీ సండే నువ్వు మందిరానికి వచ్చి నన్ను మీట్ అవుతున్నావు లేదో తెలియదు, కానీ దేవుణ్ణి మీట్ అవుతున్నావు, దేవదూతలను మీట్ అవుతున్నావు. చెప్పండి, ఐఎమ్ మీటింగ్ జీసస్, ఐఎమ్ మీటింగ్ మై ఏంజల్స్. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును. పరలోకంలో ఏముంది? మొదటి సంఘము, కానీ ఇప్పుడు మనము రెండో సంఘము. అలాగే అన్ని సంఘాలన్నీ కూడుకునేయంట. అందుకే బైబిల్ చదివించింది, సంఘముతో కూడుకొనుట మానకు. డోంట్ మిస్ చర్చ్. హల్లెలూయా. ఇఫ్ యూ మిస్ ద చర్చ్ యూ లాస్ యువర్ బెనిఫిట్స్ అండ్ యువర్ సెక్యూరిటీ. హల్లెలూయా. అంటే ఎట్టి పరిస్థితిలో నువ్వు ఏం చేయాలా? మందిరానికి వెళ్ళడం. ఎన్ని పనులున్నా ఏదున్నా పక్కన మనిషి ఏం చేయాలంట? మందిరానికి వెళ్ళాలంట. ఎందుకు? యువర్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. పక్కన చెప్పు, సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును. హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము. హేబేలు రక్తం ఏంటి? జడ్జిమెంట్. తన అన్న తను చంపగానే ఏమంటుందో తెలుసా? ఇదిగో నా అన్న నన్ను చంపిన కనుక నీవు తీర్పు తీర్చు అని హేబేలు రక్తం చెప్తా ఉన్నది. కానీ నువ్వు తీసుకునే హోలీ కమ్యూనియన్ యేసే రక్తం చెప్తా ఉన్నది, వీని కోసం నేను బలైన కనుక వీని ఆశీర్వదించు, వీని కోసం నేను శాపమైన కనుక వీని దీవించు. హల్లెలూయా. ఇంతమందికి అర్థమవుతుంది. వాడు అపవాది చెప్తా ఉంటాడు, ఇదిగో వీడు ఈ పాపం చేసిండు, ఈ పాపము చేసినందుకు వీడికి ఈ శిక్ష రావాలి, ఈ శిక్ష వచ్చినందుకు వీనికి దరిద్రం రావాలి. కానీ యేసే రక్తం తండ్రితో చెప్తుంది, ఇవన్నీ నేను సిల్వలో మరణించిన కదా, వీడు ఓన్లీ నా హోలీ కమ్యూనియన్ తీసుకున్నట్టు చాలు, వీడిని ఆశీర్వదించు. పవర్ ఆఫ్ హోలీ కమ్యూనియన్. హల్లెలూయా. When you are taking a holy communion, you are saying to Lord, Lord, all sins are forgiven. హల్లెలూయా. ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. ఏం చేయాలంటే నీకు బుద్ధి చెప్పేటోని ఏం చేయదు. హల్లెలూయా. బుద్ధి చెప్పేటోని ఏం చేయదంట?
కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారు, బుద్ధి చెప్పే వాళ్ళు ఏం చేస్తారు, నిరాకరిస్తారు. వీడేంది నాకు చెప్పేది, వాళ్ళేంది నాకు చెప్పేది, ఐఆమ్ ద రైట్ పర్సన్, ఐ హ్యావ్ ద రైట్ థింగ్స్, నాకు తెలియదా, నాకు అనిపేదా. హల్లెలూయా. చదువు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, ఇక్కడ భూమి మీద నీకు బుద్ధి చెప్పేటోడిని నువ్వు నిరాకరించకపోతే ఇక్కడనే తప్పించుకుంటావు, కానీ అక్కడ తప్పించుకోలేవు. చదువు. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము కదా. Stubborn people are always rebel to their leaders, but humble people are always obey their leaders. You are rebel or humble. Hallelujah. Rebel people ఏం చేస్తారంటే always disobey. Hallelujah. But humble people always obey. Hallelujah. Hallelujah. Honor, when you maintain a culture of honor in your life, you will receive always blessings. Hallelujah. చాలా మంది అంటారు, I believe my అన్న నేను చాలా నమ్ముతా, I believe my prophet. Hallelujah. If you are saying I believe my prophet, but you cannot be deny my words. Hallelujah. నీవు ఒక వ్యక్తిని నమ్మినప్పుడు ఆ వ్యక్తి మాటలను కూడా నువ్వు చేస్తావు. Hallelujah. అందుకని చూడు, ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసయ్య అద్భుతం చేయలేకపోయింది. ఎందుకు చేయలేకపోయిందంటే దెర్ ఇస్ నో ఆనర్. వేర్ దెర్ ఇస్ ఆనర్ దెర్ ఇస్ అ బ్లెస్సింగ్. అందుకని నీ జీవితంలో ఆనర్ అనేది చాలా ప్రాముఖ్యత. భార్య భర్తని గౌరవించడం, భర్త భార్యని గౌరవించడం, చిన్నోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ గౌరవించుకున్నప్పుడు వేర్ దెర్ ఇస్ అ ఆనర్. అందుకని చూడు, యేసుప్రభువు చూడు ఎంత ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలో చూస్తే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట, సమస్తము క్రియలు చేస్తే దేవునికి యేసుప్రభు వారికి మహిమనిస్తాడు. ఆ యేసుప్రభు వారికి మహిమపరిస్తే ఆ మహిమంతా ఎక్కడికి వెళ్తుందంట, తండ్రికి వెళ్తుందంట. అప్పుడు తండ్రి ఏమంటాడంట, నాదేముందిలే, నా కొడుకులే చేసిందని ఆనందిస్తాడంట. హల్లెలూయా. అది ఒక కుటుంబంగా అలాగా ఒకరినొకడు ఎప్పుడైతే గౌరవించుకోవడం మొదలవుతుందో ఆ ఇంట్లో అద్భుతాలు జరగడం మొదలవుతుంది. చదువు. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము. శాపం అనండి, ధర్మశాస్త్ర శాపము. చెప్పండి. అంటే ఎప్పుడైతే నీవు ధర్మశాస్త్రానికి లోపడతావో దానివల్ల ఏం కలుగుతుందంట, శాపము. మళ్ళీ చెప్పండి, శాపం. ధర్మశాస్త్ర శాపం అంటే ఏంటి? వెన్ యు ఆర్ అండర్ ద లా యు ఆర్ కర్స్డ్. హల్లెలూయా. చెప్పండి, వెన్ యు ఆర్ అండర్ ద లా యు ఆర్ కర్స్డ్. అండర్ ద లా అంటే ధర్మశాస్త్రం. ఇప్పుడు శాపాలు పడతా ఉన్నాయి, ఎగ్జాంపుల్ శాపాలు పడతా ఉన్నాయి. అందుకనే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏమి ఇచ్చిండు, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా ఏం చేసిండు దేవుడు, ఆ శాపాలని విడిపించిండు. హల్లెలూయా. ఎగ్జాంపుల్గా ఇప్పుడు వర్షం పడతా ఉంది, వర్షం పడతా ఉంటే ఒక వ్యక్తి ఏం చేసిండు, ఆ గొడుగు కిందకు వచ్చిండు. ఆ వర్షమైన మీద పడుతుందా, పక్కన పడుతుందా? పక్కన పడుతుంది. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు ఏం చేసిండంటే ఒక గొడుగు ఇచ్చిండు. ఆ శాపాలు పైనుంచి పడుతుంటే నీ మీద పడకుండా నీవు ఈ మంచి క్రియలు చేస్తే, ఈ ఆజ్ఞలు పాటిస్తే, ప్రతి ఆజ్ఞలు పాటిస్తూ నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమిస్తూ ఇవన్నీ చేస్తూ నువ్వు కొనసాగితే ఏం చేస్తావు, ఈ శాపాలు నీకు రాకుండా ధర్మశాస్త్రం అనే గొడుగు కింద నువ్వు ఉన్నావు. ఎంతమందికి అర్థమైంది? తర్వాత ఏమైంది, కొన్నిసార్లు నువ్వు ఏం చేస్తావు, కొన్ని తప్పులు చేస్తావు. కొన్ని తప్పులు చేయగానే ఏం జరుగుతుండే, ఒక గుర్రని బలి చేయగానే తప్పు చేయగానే ఫస్ట్ ఏమవుతుంది, ఒక రంధ్రం పడుతుంది గొడుగుకి. పడగానే ఏమవుతుంది, ఒక శాపం పడుతుంది నీ మీదకి. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేసావు, మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసి ఒక గొర్రెని బలి చేయగానే ఆయన వచ్చి ఒక ప్యాచ్ వర్క్ వేస్తాడు నీకు. ప్యాచ్ వర్క్ చెప్పండి, ప్యాచ్ వర్క్. ఆ గొడుగుకి ఏమైంది, ప్యాచ్ వర్క్. అప్పుడు మళ్ళీ ఏమైంది, మళ్ళీ శాపం ఏమైంది, మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ నువ్వు తప్పు చేస్తావు, మళ్ళీ పాపం చేస్తావు, మళ్ళీ ఏడాదికి పోతావు, మళ్ళీ నువ్వు గొర్రెని బలిస్తావు, మళ్ళా రంధ్రం పడుతుంది. మళ్ళీ అంటే ఆ గొడుగంతా ఏమైపోతుంది, ప్యాచ్ వర్క్, ప్యాచ్ వర్క్, ప్యాచ్ వర్క్. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రాన్ని పాటిద్దాం అనుకొని, ఈ ఆజ్ఞని పాటిద్దాం అనుకొని నువ్వు ఎప్పుడైతే ఒక రిలీజియన్గా ముందుకు సాగుతున్నావో అప్పుడు ఏమవుతుంది, నీ గొడుగంతా ప్యాచ్ వర్క్ అవుతుంది. కానీ శాపం ఆగుతుందా? లే. ఎందుకు, ఆల్రెడీ వచ్చేసింది శాపం. ప్యాచ్ పడుతున్నప్పుడే శాపం, ప్యాచ్ పడుతున్నప్పుడే శాపం. అయితే దేవుడు ఏం చేసిండు, ఇప్పుడు ఈ శాపాన్ని ఆపలేడు, రిలీజ్ చేసేసిండు. కాబట్టి ఇప్పుడు ఈ గొడుగేమో వీళ్ళని ఆపుతలేదు. రెయిన్ పడ్డది, ఇప్పుడు ఈ గొడుగు వల్ల
రెయిన్ ఆగుతుందా? శాపం పడుతూనే ఉంది. ఈ గొడుగు కూడా ప్యాచ్ పడుతూనే ఉంది. ఇప్పుడు నేను పరిస్థితి వేరేలాగుంది. హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిచ్చి ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయేనో దేవుడు అది చేసాను. ఆయన ధర్మశాస్త్రం ఏం చేయాలనుకుంది? ఈ శాపం నుంచి విడిపించాలనుకుంది. కానీ ఈ పాపం చేస్తూనే ఉన్నది, ప్యాచ్ వర్క్ పడుతూనే ఉన్నది, శాపం వస్తూనే ఉన్నది. అందుకే ఈసారి దేవుడు ఏం చేసిండు? ప్యాచ్ వర్క్ కాదురా బాబు అని చెప్పి. చూడండి, ఖర్చు ఆగల, ఖర్చు పడడం ఆగుతలేదు. ఓకే, ఖర్చు పడుతూనే ఉన్నది, గొడుగు ఆగుతూనే ఉన్నది. అందుకే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ గొడుగు వీడు ఆపలేడు. అందుకే నేను ఏం చేస్తాను అంటే గొడుగు అట్లనే పెట్టుకొని కూర్చుంటే కూర్చో అని చెప్పి ఇప్పుడు యేసు ప్రభు అని పెట్టిండంటే ఇక్కడ. ఇప్పుడు శాపము అనే ఒక వర్షం ఇక్కడ పడుతుండగా ఈ శాపం అనే వర్షం ఇక్కడ పడి ఆశీర్వాదం అనే వర్షం ఇక్కడ పెడుతున్నాయి. ఇప్పుడు ప్యాచ్ వర్క్ ఉందా? ఇప్పుడు గొడుగు అవసరమా? ఇప్పుడు ఏమవసరము? శాపము ఈయన పొందుడు కనుక ఆశీర్వాదం నువ్వు పొందాలా? ఇప్పుడు నీకు గొడుగు ఇప్పుడు కూడా వర్షం లేదు, కానీ నువ్వు గొడుగు పట్టుకొని తిరిగిన వాడుకో జనులు ఏమంటారు? ఏం మెంటల్ గాడు ఉన్నాడు రా, వర్షం లేకుండా గొడుగు పట్టుకొని తిరుగుతున్నాడు. అలాగే ఇప్పుడు యేసు యందు నువ్వు ఉన్నావు కనుక నీకు శాపము లేదు కనుక ధర్మశాస్త్రం అవసరం లేదు. యేసుని పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళిపోవాలా? ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు ఆయన రక్తము చిందించిండు, ఇప్పుడు శాపం అంతా ఎక్కడికి పోయింది? కానీ అయినా నా జీవితంలో ఎందుకు శాపం పనిచేస్తుంది? ఎందుకంటే నువ్వు ఇంకా ధర్మశాస్త్రం కిందనే ఉన్నావు. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే ఏంటిది? ఇప్పుడు మీరు చేస్తున్నారే ప్రతిరోజు ఈ ఆజ్ఞలు. మనకి కులం ఉందా? క్రైస్తవుల కులం ఉందా? లేదు. ఇప్పుడు కూడా ఫ్యాషన్ అయింది ఒక కులం, మాది మాదిగా, మాది ఇది, మాది అది, మాది గౌట్స్, మా రెడ్డిస్, మా చెడీస్. హల్లెలూయా. యూట్యూబ్ అది ఓపెన్ చేయగానే ఓడోడో మేము మాదిగోళం, మేము మాదిగోళం, మేము ఓడోడో, మేము ఇది అది ఇది 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 అని వాడు చెప్తూనే ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా పోరలు గింతనే ఉంటారు. కానీ సో వాడు చెప్పుకొని వాడు బతుకువాడు చావని. కానీ యేసుని అంగీకరించే నువ్వు ఎవరు? యేసు వాడవు. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. కానీ అయినను నీవు నేను గొల్లోని, నేను ఆవోని, నేను ఈవోని అని ఎప్పుడైతే ఈ యొక్క ధర్మశాస్త్రం అనే ఆజ్ఞను పట్టుకున్నావో అప్పుడు నీకు శాపం నీ ఇంట్లోకి రావడం మొదలైంది. ఈ పండుగ ఆచారాలు, ఈ క్రిస్మస్ అనే పండుగ ఆచారాలు, ఈ ఈస్టర్ అనే పండుగ ఆచారాలు నేను ఏం చేస్తా ఉన్నాయి? ధర్మశాస్త్రం అనే శాపంలో నిన్ను పెడతాను. హల్లెలూయా. బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేయాలంటే చేసుకో, కొత్త బట్టలు వేసుకోవాలంటే వేసుకో, కానీ ఈ ఆచారాలు నువ్వు పాటించడం అనుకో ఏంటిది? ఇది శాపము. ఈ సమాధిలో పండుగ ఏంటిది? అది శాపము. హల్లెలూయా. నీకు సరే నీ కుటుంబంలో తల్లిదండ్రులు బంధువులు ఎవరో చనిపోయినారు, చనిపోతే సంవత్సరం అంతా పోయి చూడు, పొద్దున పోయి సాయంత్రం పోయి చూసిరా, రోజుకి ఒక్కసారి పోయి చూసిరా, దానికి సమాధుల పండుగ అనే ఒక పేరు పెట్టుకొని పోయి చూసి వచ్చినాం అనుకో, దాన్ని ఏమంటుంది బైబిల్? శాపము. పండుగలోను ఆచారాలు ఏం చేయొద్దన్నది బైబిల్? పాటించకు. ఈ లోక ఆచారాలను ఏం చేయొద్దన్నది బైబిల్? కానీ అయితే నువ్వు పాటించడం వల్ల నీ ఇంట్లోకి ఏమొస్తుంది? అదే రోజు పోయి చూడాలా? నీ కుటుంబంలో చనిపోయిండు, నీకు అదే రోజు ప్రేమ వచ్చిందా? దానికి ముందు రోజు రాలేదు, దాని తర్వాత రాలేదా? ఆ పూలో ఆ పండ్లో దానికంటే ముందు రోజు పెట్టి రావచ్చుగా, అదే రోజు పెట్టి రావాలా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఈ ఆచారాలు, ఈ ఒక పద్ధతులు నిన్ను ఎందులో నడిపించిన తెలుసా? శాపం. గొడుగుందా? కానీ నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావు ఇంకా, అందుకే నీకేమొచ్చింది? శాపం. హల్లెలూయా. ఈ ఆచారాలు ఏం చేశాను నేను? శాపం. హల్లెలూయా. ఈ తెల్ల బట్టలే వేసుకోవాలి, ఈ నల్ల బట్టలు అస్సలు వేసుకోవద్దు. ఎందులో పెడుతున్నావు నువ్వు? శాపములో ఉంటున్నావు. హల్లెలూయా. ఏది ఎందులో? ఈ ఆచారాలు నువ్వు పాటించాలనుకోవడం వలన నీ ఇంట్లో ఏం జరిగింది? కొంత క్రైస్తవుల పురుషులు, క్రైస్తవ స్త్రీలే ఇంకా ఆచారాలు పాటించాలనుకుంటారు. అందుకే ఒక మాట ఉంటుంది, ఈ పరంపర ఆచారాల చేత దేవుని వాక్యం ఏమైంది? నువ్వేం చేస్తున్నావు?
శాపం అంతా యేసు వారి మీదకి పోయింది. యేసయ్య నిన్ను ఏం చేసిండు? నూతన సృష్టిగా మార్చిండు. కానీ నువ్వు మళ్ళా వెళ్ళి ఆజ్ఞలు పాటిస్తూ, మళ్ళా వెళ్ళి పర్మిషన్లు తీసుకుంటూ, మళ్ళా వెళ్ళి ఆచారాలు పాటిస్తుంటే ఆ గొడుగు మళ్ళా పడుతుంది. హల్లెలూయా. పక్కన చెప్పు, ఆచారాలకి బయటికి రా. అందుకనే వాక్యానికి ముందు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. తర్వాత వాక్యం ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ వాక్యం చెప్పాలా. వాక్యం అయిపోయిన తర్వాత ఆఫరింగ్ చేయాలా. ఆఫరింగ్ అయిపోయిన తర్వాత ఎండింగ్ ప్రేయర్ చేయాలా. ఎండింగ్ ప్రేయర్ తర్వాత ఏం చేయాలా? పరలోక ప్రార్థన చేయాలా. పరలోక ప్రార్థన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా దీవించే ప్రార్థన చేయాలి. ఈ ఆచరణ వల్ల సంఘం ఏమవుతుంది? శాపం. అదే కానీ నువ్వేం చేయాలా? పరిశుద్ధాత్ముడు వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పాలా, ఆరాధించమంటే ఆరాధించాలా, ఏం చేయమంటే చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ ఆచారం వల్ల నీకేమొచ్చింది? శాపం. అందుకే సిల్వను గురించిన వార్త నశించిన వారికి వెళ్తాడు, మనకైతే దేవుడి చెప్పండి, టచ్ నాట్ మై అనాయింటెడ్. అందుకే నీ అభిషేకం ఎలా ఉండాలి తెలుసా? నా గిన్నె నిండి పొంగి పొర్లుతుండాలంట. శత్రువులు కొట్టడానికి వస్తే దెబ్బలు తినుడు కాదు బిడ్డ. శత్రువులు వస్తుంటే బాబిక్యూ నేషన్ నుంచి డిన్నర్ తెచ్చుకొని భోజనం సిద్ధపరచుకొని దేవుడు పెడతాడంట నీకు. మనం ఒక స్పెషల్గా జీవించాలా. స్పెషల్గా అంటే ఒక మతముగా కాదు. యేసు ప్రభు వారు ఒక మంచి రికార్డ్ చేయి. యేసు ప్రభు వారు ఒక లీడర్ కాదు. యేసు ప్రభు వారు ఒక రాజకీయ నాయకుడు కాదు. యేసు ప్రభు వారు ఒక మత నాయకుడు కాదు. యేసు ప్రభు వారు ఎవరో యేసు దేవుడు. ఒక రిలీజియన్ లీడర్ కాదు, ఒక మత నాయకుడు కాదు, ఒక వ్యవస్థ నాయకుడు కాదు, ఒక కుల నాయకుడు కాదు. ఆయన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్న దేవుళ్ళు లేదా? దేవుళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కానీ అన్ని నామాల కంటే పై నామం ఈ నామం. ఎందుకంటే నీ కొరకు చనిపోయింది ఆయనే, నీ కొరకు లేచింది ఆయనే. నీ కొరకు చనిపోయినోడు చెప్పింది వింటావా? ధర్మశాస్త్రం అనే ఆజ్ఞలు వింటావా? ఇంకా నువ్వు నీ తల్లిదండ్రులకి, నీ బంధువులకి, నీ కాపరికి లోబడడం వల్లనే నీ జీవితంలో ఏ మార్పు లేదు. ఎవరైనా నేను చేయనప్పుడు దేవుని వాక్యానుసారంగా లేదు, నేను చెయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, ఓకే నా బిడ్డ నా రక్తం మీద ఆధారపడ్డదే, నేను దీవించడం మొదలు పెడతా. ఎలాగా? సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. ఐ రిలీజ్ 2 angels, సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. హల్లెలూయా. పక్క చెప్పు, మతంలోకి నుంచి బయటికి రా. చరిత్రం ఏం తెలుసా? క్రైస్తవుల లోపల మన పండుగలే కాదు, అన్య జనుల పండుగలు కూడా చేసుకుంటారు వీళ్ళు. ఇంకా అన్యజనుల ఆచారాలు ఏంటో తెలుసా? అన్యజనులు ఏం చేస్తారో తెలుసా? ఎక్కడికైనా పోయినప్పుడు చెప్పులు ఇప్పిపోతారు. మనం కూడా బయట చెప్పులు ఇప్పి లోపలికి పోతారు. అన్యజనులు ఏదైతే వదిలేసినామో మళ్ళీ క్రైస్తత్వంలోకి అదే పట్టుకుంటారు. అంటే చెప్పులు వేసుకుంటే దేవుడు ఉంటాడు, చెప్పులు ఇప్పితే దేవుడు పోతాడా? చెప్పులు ఇప్పితే దేవుడు వస్తాడు, చెప్పులు వేసుకుంటే దేవుడు పోతాడా? నీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ నివాస స్థలము. నువ్వు చెప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా అందులోనే ఉంటాడు. Don't make Christianity is not a religion. Even you are not a Christian. ఒక బైబిల్ ప్రకారంగా చూడండి, యాజ్ పర్ గవర్నమెంట్ we are a Christian, but as per Bible we are sons of God. We are not a Christian. When you are a Christian you are suffered, but when you are sons of God, God gave you all power. Hallelujah. మన క్రైస్తవులం కాదు, పక్కన మన క్రైస్తవులం కాదు. We are sons of God, but as per government they need our identity. We are a Christian, but we not accept we are Christian. We are sons of God. Hallelujah, hallelujah. ఈ ఆచారాలు చెప్పండి, ఆచారాలు. సైన్యం మహాసైన్యం వల్ల నిలబడితే ఎలా ఉంటుందండి? అందుకంటే కొంత ఇది నా తల్లి సంఘం, ఇది నా పిల్ల సంఘం, ఇది నా దొంగ సంఘం, ఇది నా ఆ సంఘం. ఏ సంఘం? ఇప్పుడు ఒక విషయం, నువ్వు నర్సరీ చదివినావు బిడ్డ, నర్సరీ తర్వాత ఎటు పోతావు? ఎల్కేజీ పోతావు, తర్వాత యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్. అంటే లేదు నేను నర్సరీలోనే ఏబిసిడి నేర్చుకున్నా, ఇదే నా క్లాస్ రూమ్ అలానే కూర్చుంటావా?
డాక్టరేట్ అవ్వాలా లేదా? డబ్బులు సంపాదించాలా లేదా? అంటే టీచర్కి తగ్గట్టు ఏ బోధ ఏ టీచర్ సరిగ్గా ఉంటే ఆ స్కూల్కి ఆ స్టూడెంట్ దగ్గరికి పంపిస్తావా లేదా? మరి సంఘానికి కూడా నువ్వు వెళ్ళేటప్పుడు ఏ బోధ సరిగ్గా ఉంటే చూడాలా లేదా? లేదు నేను సత్తనే వీడు వస్తాడని చూస్తావా? నేను సావకుండా వీడు కాపాడుతాడని చూస్తావా? సేవకుడు సావకుండా కాపాడేటోడు అయి ఉండాలా? నువ్వు సత్తే కప్పేటోడు అయి ఉండాలా? మరి ఈ సమాధులు ఈ మెంబర్షిప్లు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏముందా 10,000 సార్లు వేస్తారంట. 5,000 ఇస్తే లెటర్ ఇస్తారు, 10,000 ఇస్తే సమాధులు ఇస్తారు. సార్ గొయ్య 6 అంతలు గొయ్య. నువ్వు నీ పిల్ల సంఘానికి నీ తల్లి సంఘానికి ఒకవేళ వాళ్ళు ఇచ్చే 6 అడుగుల గొయ్యి కోసం పోయినావు అనుకో, వేస్ట్. ఎందుకో తెలుసా? దేవుడు నీకు నువ్వు చూసినంత ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కనులారా చూసినంత ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా. ఒక టమాటాలు కొనేటప్పుడే 10 సార్లు ఆలోచిస్తావు బిడ్డ, నువ్వు ఇది కొనాలా లేదా అని. మరి మందిరానికి వెళ్ళేటప్పుడు ఎందుకురా గుడ్డిగా పోతావు? ఒక షర్టు కొనేటప్పుడే 10 చోట్ల తిరుగుతావు, నీకు మంచిగా ఉంటుందా లేదా, మంచిగా ఉంటుందా లేదా. మరి ఒక మందిరానికి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తావు? నువ్వు వెళ్ళింది కాక నీ కుటుంబానికి శాపం తీసుకొస్తావు. ఎంతమందికి అర్థమైంది? ఎవరైనా వచ్చి ఇట్లా లేదు, ఐఎమ్ అండర్ ద గ్రేస్ బట్ వై ఐఎమ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ యూ. ఐఎమ్ అండర్ ద గ్రేస్. నీ కొరకు ఆ ధర్మశాస్త్రం చనిపోలే, నీ కొరకు నీ పాస్టర్ చనిపోలే, నీ కొరకు నీ కాపర్ చనిపోలే, నీ కొరకు యేసయ్య మాత్రమే చనిపోయిండు. హల్లెలూయా. చెప్పండి, నీ కొరకు యేసయ్య మాత్రమే చనిపోయిండు. హీలింగ్ కోసం దైవజనులను దొలాడుతావు, అద్భుతాల కోసం దైవజనులను దొలాడుతావు, ప్రవచనాల కోసం దైవజనులను దొలాడుతావు. హల్లెలూయా. కానీ అన్నీ తీరిన తర్వాత ఏడబడతాడు చూస్తుంటావు. నువ్వు చేసే ప్రతి యాక్షన్కి ఒక డే రియాక్షన్ ఉంటుంది. అందుకనే దేవుడు నువ్వు ఏ సంఘంలో నిలబడాలో దేవుడు నిన్ను ఫస్ట్ విడిపిస్తాడు. ఫస్ట్ ఆ సంఘంలో నీకు విడుదల దొరుకుతుంది. అంటే అక్కడ సంఘంలో నీకు విడుదల దొరికిన దేవుడు అంటే నువ్వు ఈయన కూర్చో బిడ్డ ఏడిగోక అంటాడు. నువ్వు పద్దిరుగుతావు, నీకు దొరకదు. కానీ ఒక విడుదల దొరికింది అప్పుడు దేవుడు అంటే ఇది విడుదల చేసినా కదా, సమస్తాన్ని నేను విడుదల చేస్తాను, నువ్వు ఆనే కూర్చో అంటాడు. నీలో ఏదో భయం ఉంటుంది, నీలో ఏదో ఆందోళన ఉంటుంది, లేదా వివాహం జరగదు అనుకుంటావు, లేదా జాబ్ రాదు అనుకుంటావు, అన్నీ రావనుకుంటావు. కానీ డైరెక్ట్గా దేవుడు ఒక ప్రవక్తను కనెక్ట్ చేస్తాడు, అద్భుతాలు జరగడం మొదలవుతుంది. When you honor the presence of prophet, your lack will become a blessing. నువ్వు ఎప్పుడైతే నేను ఒక దైవజనుడు ఉన్న స్థలంలో నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటావో అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఎండిపోయిన జీవితము మహాసైన్యం అవుతుంది. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళిండు, పేద విలువరాలు, కానీ బికాస్ ప్రజెన్స్ ఆఫ్ ఎలైజా షీ విల్ బికేమ్ ఎవరో తెలుసా? ఉమెన్ ఆఫ్ మిలీనియర్. ఐ డిక్లేర్ యు ఆర్ ద ఉమెన్ ఆఫ్ మిలీనియర్. మనం ఎక్కడున్నామండి? మీకు క్వశ్చన్ తెలుసా? కొన్నిసార్లు ఆలోచిస్తే మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇదేంది జిజ్ఞాస స్టూడెంట్ అంటే ఏషియా అనే ఒక కాంటినెంట్లో, నేషన్ అనే ఒక ఇండియాలో, అవునా కదండి? తర్వాత ఇంకో తెలంగాణ అనే స్టేట్లో, హైదరాబాద్ అనే డిస్ట్రిక్ట్లో, అమీర్పేట్ అనే ఒక హైదరాబాద్ అనే సిటీలో, అమీర్పేట్ అనే ఒక డిస్ట్రిక్ట్లో, జిజ్ఞాస ఈ రత్నదీప్ సూపర్ మార్కెట్ అనే ఒక గల్లీలో ఒక చిన్న ప్రదేశంలో కూర్చున్నాం మనం. దీనికి ఒక్కొక్కటి బిల్డప్లు. కానీ దేవుడు అంటున్నాడు, నేషాలను ఇస్తా నీకు నేను. యూ విల్ బికమ్ ఎ నేషన్. జస్ట్ ఇమాజిన్, నువ్వు ఏడున్నావు, ఒక రూమ్, ఇంకా కొందరు ఒక ఇల్లు, ఇంతనే ఉంటే ఎన్ని దిగితే అంటే ఓవరాల్గా నువ్వు మ్యాప్లో చూసుకుంటే నువ్వు చుక్క కూడా కాదు.
కానీ దేవుడు నిన్ను మ్యాప్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రాస్పరిటీ మ్యాప్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజులు దేశాల నుండి వచ్చి డబ్బులు ఇస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల పాదం ఏదో డబ్బులు వచ్చినట్టు నీ దగ్గరకు వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మిలియనియర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సన్ ఆఫ్ గాడ్, నీవు ఆచారాలకి నుంచి బయటికి రా. నువ్వు ఈ మందిరంలో కూర్చున్నంత కాలము నువ్వు ఆచారాలు పాటిస్తే నీకేం కాదు, నాకేం కాదు, నువ్వు అట్లనే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను దినంలో చెప్పిన, ప్రభువు యెహోవా సెలవిస్తున్న ఎముకలారా బతుకును విన్నదా ఎముక. ఇప్పుడు చెప్తున్నా, సంగమా ఆచారాలకి బయటికి రా, పండుగలకి బయటికి రా. పద్ధతి చాలా మంది అంటారు, ఏమంటారు తెలుసా? ఎగ్జాంపుల్గా కొందరు అంటారు 8 నెలలకు ఒకటి చేస్తారు, 21కి ఒకటి చేస్తారు, సంవత్సరానికి ఒకటి చేస్తారు, ఇంకా 2 సంవత్సరాలకు ఏమేమో చేస్తారు కదా. ఎందుకు ఇట్లా చేస్తా అంటే ఇది మా ఆచారం బ్రదర్. ఏంటంట ఇది మా ఆచారం, అందుకే అల్లనే చచ్చినావు నువ్వు. హల్లెలూయా. ఇంకేమేమో ఉంటాయి కదా ఆచారాలు. చెప్పే 2-3 ఆచారాలు చెప్పమ్మా. ఏమేమో తమ్ముడు 2-3 ఆచారాలు చెప్పు. ఉంటాయి కదా, కాళ్ళకి నల్ల దారాలు కట్టుకోవడాలు, చేతిలోకి ఎర్ర దారాలు కట్టుకోవడాలు, ముళ్ళ దారాలు మెడలు వేసుకోవడాలు. ఏంటి బ్రదర్ ఇది మా ఆచారం అన్న. అరే బాబు, నీకు స్టైల్గా ఉండాలనుకుంటే వేసుకో, తప్పులేదు, కానీ ఆచారంగా వేసుకోవడానికి వీలేదు. ఇది వేసుకుంటే ఐఎమ్ బెటర్ లుకింగ్ అనుకో, వేసుకో. నేను అందంగా కనబడుతుందంటే వేసుకో, ఎవడొద్దాను నేను. కానీ ఇది మా ఆచారం, ఇక్కడనే పిలక పెట్టుకుంటాం, ఇదే మా ఆచారం. తప్పు. నువ్వు మొత్తం జుట్టు పెంచుకో, తప్పులేదు, కానీ ఇట్లనే పెట్టుకోండి, ఇదే నా ఆచారం. సో నువ్వు ఇంకా సంపూర్ణ సిద్ధిలోకి రాలే, అందుకే నువ్వు ఇంకా ధర్మశాస్త్రంలోనే ఉన్నావు. పక్క చెప్పు, ఆచారాలకి బయటికి రా. ఏ చేయమన్నా నేను. ఇంకా కొన్ని ఉంటారు, మనిషి బతికున్నంత కాలం ఆయన తల మీద కొడతారు, చెంప మీద కొడతారు, అన్నీ చేస్తారు. కానీ మంచి చచ్చిపోయి పాడ మీదకి పోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కాలు మొక్కిట్లు వెళ్ళిపోతారు. ఎందుకో నాకైతే అర్థం కాదు. ఎందుకు ఇవన్నీ చేస్తారో నాకైతే అర్థం కాదు అన్న. మా కుటుంబంలో ఇవన్నీ నేను చెప్తున్నా, నీ జీవితంలో బయటికి రావు. అదే ఆనర్ చేయి, ప్రేమించు, హగ్ చేసుకో, ముద్దు పెట్టుకో, ఏమన్నా చేసుకో. పోనీ నువ్వు మొక్కాలంటే మొక్కు, ప్రేమతో మొక్కు, గౌరవంతో మొక్కు. కానీ ఇది ఆచారం అని మొక్కినావు అనుకో, కథం. ఇవన్నీ ఏంటి తెలుసా? శాపాలు. ఎందుకు చెప్తుందో తెలుసా? ఇంకా నువ్వు అదే దరిద్రంలో ఉండడము నేను చూడలేక, ఈరోజు నువ్వు ఆచారాలకైతే బయటికి రా, శాపాలకైతే బయటికి రా. కొందరు అంటారు, ఏమంటారు తెలుసా? మొన్ననే ఒకళ్ళు చనిపోయినారు, ఈ చనిపోయిన తర్వాత మేము 11 రోజులు చేయాలా. ఇది సరే 11 రోజులు కౌంట్ చేసుకొని చేద్దాం అంటే వాళ్ళు ఏమంటారు? లేదు 11 రోజులు కాదంట, మేము ఇవాళ మంగళవారం వచ్చింది కాబట్టి రేపు 12వ తారీఖు చేద్దాం. ఏం చేస్తావు? పక్కన చెప్పు, సిగ్గు ఉండాలా. అందుకే బ్లెస్సింగ్ లేదు. పక్కన చెప్పు, అందుకే బ్లెస్సింగ్ లేదు. ఈ ఆచారాల వల్ల దేవుని వాక్యం నీ జీవితంలో ఎంత ప్రవచించినా నీ జీవితంలో నెరవేర్తలేదు బిడ్డ. ఈ ఆచారాల వల్ల ఆశీర్వాదము వచ్చేది దాన్ని నువ్వు చెయ్యి, శాపం వచ్చే దాంట్లో కానీ బయటికి రా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం. పక్క చెప్పు, ఆచారాలకి బయటికి రా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, మంచిగా నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఆగండి.
ఏంటంట? నీ ఒకవేళ ఈ ఆజ్ఞలన్నీ పాటించి దేవునికి విధేయుడు అయితే ఈ ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి అని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఆ యేసు ప్రభు వారు నీవు విధేయుడు అవ్వలేవు, ఈ ఆజ్ఞలన్నీ నువ్వు పాటించలేవని ఆయన విధేయుడు అయిందంట. ఇప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? క్లెయిమ్ చేయొచ్చు. ఏమని? యేసయ్యా నీ యొక్క ఆజ్ఞలకి నీ మాటలకి విధేయుడు అయింది కనుక భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చింపబడుతుంది కాక. యు ఆర్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ జీసస్ అబైడ్. అంటే నీ ఆశీర్వాదము నీ ఒబీడియన్స్ని బట్టి లేదు, నీ ఆశీర్వాదము యేసయ్య ఒబీడియన్స్ని బట్టి ఉంది. అందుకని నువ్వు అడగచ్చా, నువ్వు తప్పు చేసినావు కానీ ఆశీర్వదించు ప్రభు అని అడగచ్చా లేదా? చెప్పండి. యేసయ్య ఒబీడియంట్గా ఉన్నాడు కనుక నేను సమస్త జనుల కంటే హెచ్చింపబడతా. చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి. నువ్వు వినలేదు, రావా? వస్తా. చెప్పండి. నువ్వు దేవుని మాట వింటలే, వస్తా రావా? ఎందుకు? ఆయన విన్నాడు కనుక. చెప్పండి. యేసే విన్నాడు కనుక నాకు దీవెనలు వస్తాయి. యేసే శపించబడ్డాడు కనుక నా మీదకి దీవెనలు వస్తాయి. యేసే నా నిమిత్తం పాపం చేసిన పాపి అయ్యిండా? పాప అయ్యిండు కనుక నాకు దీవెనలు వస్తాయి. యేసే ఆజ్ఞలన్నీ పాటించింది కనుక నాకు దీవెనలు వస్తాయి. నేనేమి చేయలేను, ఆయన చేసిండు కనుక నాకు దీవెనలు వస్తాయి. ఆ దీవెనలు ఏంటి? పక్క చెప్ప. ఆ దీవెనలు ఏంటి చూద్దాం. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు. యు ఆర్ బ్లెస్డ్ ఇన్ ద సిటీ. ఈ పట్టణంలో నీకు ఏముండాలా? దీవెన. గల్లీలోనా, ఏరియాలో, పట్టణంలోనా? యు ఆర్ బ్లెస్డ్ ఇన్ ద సిటీ. ఐ డిక్రీ అండ్ డిక్లేర్ యు ఆర్ బ్లెస్డ్ ఇన్ ద సిటీ. పక్కన ఎందుకు? యేసయ్య ఒబీడియంట్గా ఉన్నాడు కనుక. అంటే నీ డిసొబీడియన్స్ నీకు ఖర్చు లేదు, ఆయన ఒబీడియన్స్ నీకు బ్లెస్సింగ్ ఇస్తుంది. ఆచారాల వలన, ఆయన ఒబీడియంట్ వలన. పొలములో దీవింపబడదు. పొలములో అంటే పొలం అంటే నువ్వు చేసే పనిలో, అంటే నీ ఉద్యోగంలో ఏముంటుంది? దీవెన. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పిల్లలు, నీ ఉన్న ల్యాండ్ కూడా ఏమవుతుంది? దీవెన. నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు, అంటే నీ కార్లు కానీ ఏది కానీ ఏమవుతుంది? దీవెన. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నువ్వు చేసే ప్రతి పని ఏమవుతుంది? దీవెన. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు. నువ్వు అంటే లోపలికి వెళ్ళినా, నీ ఇంట్లోకి వెళ్ళినా బ్లెస్సింగే, నువ్వు బయటికి వెళ్ళినా బ్లెస్సింగే. బికాస్ ఆఫ్ జీసస్ ఒబీడియన్స్. హల్లెలూయా. గుడ్ ఫ్రైడేకి చెప్పాలనుకుంటా వాక్యం ఇది నాకు తెలుసు. ఐ నెవర్ ప్రిపేర్ ఎ సెర్మన్ బికాస్ ఆఫ్ అకేషన్. ఐ ప్రిపేర్ ఎ సెర్మన్ బికాస్ వాట్ గాడ్ స్పోక్. అకేషన్లీ సెర్మన్ ప్రిపేర్ చేయడానికే నేను పాస్టర్ని కాదు కదా. మనం ఎవరేమో దేవుని నోరు, దేవుడు ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాడు. కానీ నీ దరిద్రం ఏంటంటే స్టేజ్ మీద దేవుని నోరు, బయట రాశాను నోరు. చదువుమా. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. నీ మీద పడు నీ శత్రువులను. ఇంకో మాట ఉంటుంది, నీ శత్రువు ఒక్క దారిలో వచ్చిరో 7 మార్లు తుర్రని పారిపోతాడంట. ఎట్లా పారిపోతాడంట? 7 మార్లు తుర్రని పారిపోతాడంట. నీ శత్రువులను యెహోవా దూత నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఒక్క దారిలో వచ్చిండు, ఏ దారి తడుచుకొని వెళ్ళిపోతాడంట. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు. నీవు చెయ్యు అంటే దిస్ హ్యాండ్స్ ఆర్ బ్లెస్డ్ బికాస్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ చేతితో ఆ రక్తాన్ని తాగుతున్నావు అంటే అర్థమైంది తెలుసా? ఈ ఆశీర్వదింపబడ్డాయి. కొందరు ఆ దాన్ని నిర్లక్ష్యం చేస్తారు, కొందరు ఆ ఓలీ కమ్యూనియన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఓలీ కమ్యూనియన్ అన్నా కూడా మందిరానికి రాదు, దరిద్రం. వచ్చాను. యెహోవా ఆజ్ఞాపించును, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఏం చేస్తాడంటే ఈ దేశంలో నిన్ను
నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఏం చేసిందంట? ప్రతిష్ఠ అంటే రాజులైన యాజక భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఏ పేరంట? దేవుని పేరేనండి. దేవుని పేరేంటి? క్రైస్ట్. అంటే నువ్వు క్రిస్టియన్ అని పిలిస్తే జనాలు భయపడతారంట. ఇప్పుడు క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి అవమానం, సిగ్గు, కొడతారు. మొన్న ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఏం తెలుసా? ఏసయ్య. ఏసయ్య ఆయన పేరు. మా ఇంటికాడ బజ్జీల బండి పెడతాడు, ఏసయ్య ఆయన పేరు. విను, మంచిగా ఉంటుంది. సిటీ సెంటర్ ఆపోజిట్ బజ్జీల బండి ఉంటుంది, పోయి తిను. పేరు చూడు, ఏసయ్య. ఫోన్పేలో కొట్టు, ఏసయ్య అని వస్తుంది. ఓకే, నేను అడిగిన ఒకసారి ఏ చర్చికి పోతావు అంటే పలానా చర్చికి పోతావు అని చెప్పిండు. తర్వాత మొన్న ఒకసారి అడిగిన ఒక 2 నెలల క్రితం, ఏ చర్చికి పోతున్నావు ఇప్పుడు అన్న. అంటే నేను చర్చికి పోను, నేను హిందూస్ అన్నాడు. నేనన్నా నీ పేరేముంది అని అంటే, మా ఊర్లో అంతే బ్రదర్, అట్లనే పెట్టుకుంటాం అన్నాడు. మా ఊర్లో అట్లనే పెట్టుకుంటాం మేము, నా పేరు ఇది అన్నాడు. మా ఇంకో వేటోళ్ళ పేరు కూడా అన్ని జనుల పేర్లు ఉంటాయి, అట్లని చెప్పి వాళ్ళు క్రిస్టియన్ కాదా? పెట్టుకుంటాం కదా, అట్లనే మేము కూడా ఏసయ్యనే పెట్టుకుంటాము అని. క్రిస్టియనే, మేము కూడా అట్లనే ఏసయ్యని పెట్టుకుంటాము, అది జస్ట్ నా పేరే అని అన్నాడు. నేను అన్నా అప్పుడు, నేను పాస్టర్ని, నువ్వు క్రిస్టియన్ అని నాకు తెలుసు, నేను ఎప్పటి నుంచో నేను చూస్తున్నా, నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నా అంటే, ఏం లేదు పాస్టర్ గారు, ఇప్పుడు మనం హిందూస్ అని చెప్పినాం అనుకో, మన గిరాకీ ఖరాబ్ చేస్తున్నారు ఈ మధ్య, ఇవన్నీ అవుతున్నాయి కదా, అందుకే నేను అట్లా చెప్పినా. అంటే క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కూడా భయం అయిపోయే స్థితిలోకి వెళ్ళిపోయినాడు. కానీ బైబిల్ సెలవిచ్చింది, యేసయ్య ఒబీడియంట్ అయిన కనుక నువ్వు మాట్లాడితే జనాలు భయపడతారు. నేను చెప్పి నమ్మకపోతే వెళ్ళు, సిటీ సెంట్రల్ దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో పోయి తిరుగు, అక్కడ కింద బజ్జీల బండి ఉంటుంది అండి. బజ్జీలు కూడా బాగుంటాయి, మైసూర్ బజ్జీలు, బోండాలు. తినేసిరా, తినేసి అని అడుగు, లేదా అప్పుడు ఆయన అడుగు, ఇదే మాట చెప్పారు నీకు కూడా. నేను పాస్టర్ అన్నదికి చెప్పిండు అంతే. అది చెప్పిన నమ్మలేదా? ఫోన్పే ఫోన్ ఉంటాయి కదా, కొట్టు, ఫోన్ నెంబర్ వస్తుంది, వాళ్ళ పేరు వస్తుంది, ఆయన పేరు. కానీ బైబిల్ ఏమంటుంది? నీ పేరు, ఆయన పేరు చెప్తే జనులు ఏమంటారంట? భయపడదురు. ఈ మతం మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయు. సమృద్ధిగా మేలు. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశం. అంటే నీవు చెయ్యి కార్యం అంతా ఏమవుతుందంట? ఆస్వాదింపబడుతుందంట. ఆకాశము తన మంచి ధననిధి తెరుస్తుందంట. ఈ దేశాలకు నువ్వు అప్పిస్తావు. జస్ట్ ఇమాజిన్. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. అనేక జనములను ఉంది ఇక్కడ, కానీ ఇంగ్లీష్లో ఏమంటారు? యూ విల్ గివ్ నేషన్స్. దేశాలకు. అందుకే కొన్నిసార్లు కూర్చొని ఆలోచించాలి, ప్రభా ఏంది ప్రభా ఈ కటిక దరిద్రం నాది, నువ్వు ఇంత భరించినావు కదా, నా జీవితాన్ని మార్చు అన్నప్పుడు ఒక డాక్టర్ దొరుకుతుంది నీకు. ఒక దేవుడు చేసే ఒక్క అద్భుతం నేను టాప్లో కూర్చోబెడుతుంది. అందుకే దేవుడు అంటే ఏమంటారు సార్? నువ్వు ఎప్పుడు తలగానే ఉండదు కానీ తొకగా, నువ్వు ఎప్పుడు ఎడ్డర్, నువ్వు ఇచ్చడంలో కూడా ఎలా ఉండాలి? తలగానే. అందుకని చాలా మంచి సంఘాలలో అయినా ఎక్కడైనా సరే మొదటి ఆదివారం అనగానే ఆఫరింగ్ అయ్యి ఉంటుంది, 2వ ఆదివారం కొంచెం ఉంటుంది, 3వ ఆదివారం గింత ఉంటుంది, 4వది కనబడదు. కాలము నీ పరిస్థితిని మార్చొద్దు, కాలం ఇచ్చుటలో మారొద్దు. హల్లెలూయా. ప్రతి ఆదివారం దేవుడు నువ్వు ఇచ్చే సామర్థ్యం నీకు ఇవ్వాలా, అడగాల. ప్రభా నేను ఎందుకు ఇవ్వాలా? నా మొదటి ఆదివారం నేను ఇంత ఇచ్చిన కదా, 2వ ఆదివారం కూడా నేను అంతనే ఇచ్చేటట్టు నాకు ఇయ్యే. దేవుడా ఈమె అడిగిందా? నేను ఇట్స్ డిమాండ్. వేర్ దేర్ ఇస్ ఎ డిమాండ్ దేర్ ఇస్ ఎ సప్లై. హల్లెలూయా. ఎందుకు ఇవ్వవు ప్రభా? నాకు ఇయ్యి, అడుగునే నీకు ఇయ్యి, నాకు 10 కోట్లు ఇయ్యి, నాకు 30 లక్షలు ఇయ్యి. దేవుడు ఓకే, నువ్వు అడిగినావు కదా, యూ విల్ డిమాండ్ మీ, ఐ విల్ సప్లై. హల్లెలూయా. చల్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు. దేవుడు అంటే రోషం కలిగిన దేవుడు అంట. హల్లెలూయా. చెప్పండి.
బైబిల్ ఒక మాట ఉంటుంది, నీవు కర్ణపిచాచుల దగ్గరికే కానీ, మంత్రంగుల దగ్గరికే కానీ, చిల్లంగుల దగ్గరికే కానీ, జాతకాలు చెప్పేటోని దగ్గరికే కానీ పోతే ఇందులో ఉన్న శాపాలన్నీ నీ మీదకి వచ్చును అని. ఎందుకు దేవుడు అంత కఠినస్తుడా? కానీ దేవుడు రోషం కలిగింది. ఎంత కష్టం వచ్చినా సరే, ఎగ్జాంపుల్గా నీ భార్య నీ మీదనే ఆధారపడాలి, నీ భార్య నిన్నే అడగాలని నువ్వు అనుకుంటావు, అవునా కదా? మరి ఆయన నిన్ను సృష్టించిన వాడు నీ భర్త అయి ఉన్నాడు కనుక నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు తప్ప ఆ జాతకాలు చెప్పేటోళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి చెప్పాలి. నువ్వు ఒక్కసారి వెళ్ళి నువ్వు జాతకం చెప్పించుకున్నావు అనుకో, నీకు 10 సంవత్సరాలు నీలో పనిచేసే వరాలు పనిచేయవు. ఒక్కసారి నువ్వు చేయడానికి చూపించినందుకు యు ఆర్ సఫర్డ్ బికాస్ ఈ ఆజ్ఞలన్నీ పాటించినావు. మీ అమ్మ అన్నది, ఏం కాదురా నేను చూపించుకున్నా, నువ్వు కూడా చూపించుకో. వాడు చెప్తాడు, ఏం చెప్పిండు? సాతాన్ గానికి చెప్పిండు వాడిని స్టోరీ అంతా. యు వాజ్ సఫర్డ్. అందుకే వేరు అనండి, వేరు. అందుకే బైబిల్లో రాసింది, చేదైన వేరు నీవులో మొలుచునేమో అని జాగ్రత్తగా చూసుకో. నెవర్ కాంప్రమైజ్ అబౌట్ యువర్ చిల్డ్రన్. అందుకే హిందూస్నే చేసుకోవాలంటారు వాళ్ళు. హిందూస్నే చేసుకోవాలని ఫిక్స్ అయింది, కానీ క్రైస్తవుని చేసుకోవాలని ఫిక్స్ కాదు. క్రైస్తవుడు ఎవడైతే వాడిని చేసుకోవాలనుకుంటాడు. పక్కన చెప్పి ఆచారాలకి బయటికి రా, ఈ యొక్క వ్యర్థమైన వాటికి బయటికి రా. నెవర్ గో దేర్ ఇస్ అ రిలీజియన్ థింగ్స్, డోంట్ గో దట్ ప్లేసెస్. డోంట్. వాళ్ళు అనాలా, ఓకే ఈ రిలీజియన్ కార్యాలకి వీడు రాడురా, మా దగ్గరికి వీడు రాడు అనాలా. కానీ వీడు ముందొచ్చి పనులన్నీ చేస్తాడురా అనొద్దు. నేను రానంటే ఎందుకు? నేను చేసే ప్రతి తప్పు నా పిల్లలకి శాపం కావడానికి వీలేదు. ఏం మేము చేయలేదా? మా తరాలు చేయలేదా? మీ తాత చేయలేదా? మీ డాడీ చేయలేదా? నువ్వు చేస్తే ఏమొచ్చింది? అందుకే మేము ఇట్లున్నాం, మేము చేస్తే నా పిల్లలు కూడా అట్లుంటారు, నేను చెయ్యా. అడుగు, మీ తాత చేసేందుకు మీ డాడీ ఎట్లున్నాడు, మీ డాడీ చేసేందుకు నువ్వు ఇట్లున్నావు. ఇప్పుడు నువ్వు చేస్తే నీ తరం ఏమవుతుంది? దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ డూయింగ్, సో దేర్ ఇస్ నో చేంజ్ టు రిసీవింగ్. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము దేవుడు ఎందుకు బయలుపరుస్తుండో తెలుసా మీకు? దేవుడు నీకు చాలా దీవెనలు దాచిపెట్టినాడు. ఈరోజు ఇవన్నిట్లకించి పశ్చాత్తాపడి బయటికి వచ్చేసినావు అనుకో, దేవుడు అంటే నేను చేస్తా, ఆశీర్వదిస్తా. వీడు తెలుసుకున్నాడు కదా. ఇక చెప్పండి, యేసయ్యా ఈ మతముల నుంచి, ఈ ఆచారాల నుంచి, ఈ పండుగల పద్ధతుల నుంచి నన్ను విడిపించు. చాలామంది మన సుప్రీంకోర్టు ఒక కేసు కొట్టేసింది. పాస్టర్ గారు, ఒక పెద్ద మంచి పాస్టర్ గారు ఏం చేసిందో తెలుసా? సుప్రీంకోర్టులో కేసు వేసింది, ఆయన మీద ఏదో తప్పు జరిగిందని. సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. ఎందుకో తెలుసా? ఆయన ఏం కేసు వేసిందో తెలుసా సుప్రీంకోర్టులో? ఆయన నేను ఎస్సీ, నేను ఎస్సీ, సో మాది ఈ కులం కనుక నాకు ఈ సమస్య అయిందని ఎస్సీ త్రూ కేసు వేసింది. సుప్రీంకోర్టు ఆడికి పోయినంత సుప్రీంకోర్టు అడిగింది, నువ్వు ఏం చేస్తావు అంటే నేను పాస్టర్ అన్నాడు. నీ అబ్బా నువ్వు పాస్టర్ ఆరా, నీ కేసు ఎస్సీ పని చేయదు పట్ అని చెప్పి కొట్టేసి పంపించేసింది. ఇంకా నువ్వు అంటే యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ బిలీవింగ్ జీసస్, అగైన్ యూ వాంట్ ఎ బెనిఫిట్స్ ఆఫ్ ఎస్సీ. ఇంకెక్కడికంటే నువ్వు గవర్నమెంట్ బెనిఫిట్స్ కావాలనుకుంటున్నావు కనుక ఎవెన్లీ గవర్నమెంట్ బెనిఫిట్స్ లేవు. దేర్ ఇస్ నో ఎవెన్లీ గవర్నమెంట్ బెనిఫిట్స్. పక్కన చెప్పు, దేర్ ఇస్ నో ఎవెన్లీ గవర్నమెంట్ బికాస్ యూ వాంట్ గాడ్. నన్ను కూడా అడిగాను, నాదైతే నరేష్ నా పేరు, కట్టి ఎస్సీ కాస్ట్ సర్టిఫికేట్ ఉండే, నా లోన్ వస్తుందా నా తీసుకో, కార్ వస్తుందా తీసుకో. దేవుడు విచిత్రంగా కార్యాలేదా? ఇప్పుడు ఎవరైనా నన్ను అడుగుతాడా? బ్లేమ్ చేస్తాడా? చేస్తాడా? ఇప్పుడు ఎవడన్నా నన్ను రేపటి దినంలో నా టెస్ట్ మనీ పోతుందా? టెస్ట్ మనీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. కొంత క్రిస్టియన్సే పిల్లలకు తీసుకుపోయి అన్ని జనుల పేర్లు పెడతారు, ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్స్ అని తెలియవద్దు. ఏమవుతుంది?
పక్కన చెప్పు, ఏసయ్యా మార్చయ్యా. చెప్పండి, ఏసయ్యా మార్చయ్యా. మార్చ్ అంటే ఏప్రిల్ తర్వాత, ఏప్రిల్ ముందు వచ్చేది కాదు, ఫిబ్రవరి తర్వాత వచ్చేది కాదు, నువ్వు మారేది. నా పేరు నరేషే కదా. ఎవరైనా అడుగుతాడా? ఎవరైనా గుర్తించగలుగుతాడా పోనీ నన్ను? ఎన్ని బెనిఫిట్స్ పట్టుకురావచ్చు నాకున్న జ్ఞానానికి, తెలివికి. ఎంతోమంది డైవర్ట్ చేయడానికి కూడా చూసిర్రు, బట్ ఏమో ఆ టైంలో దేవుడు ఆ టైంలో కూడా నన్ను కాపాడేసిండు. కొందరు పేర్లు మార్చుకుంటారు, వాళ్ళ పేరుకి ఇటో తోక అటో తోక. నీకు దమ్ము ఉంటే ఆధార్ కార్డులో మార్చుకో, పక్కన నీకు దమ్ము ఉంటే ఆధార్ కార్డులో మార్చుకోను. నా పేరు మహేష్, కానీ దేవుడు నన్ను పౌలుగా పిలిచింది. టుడే మై నేమ్ పౌల్ మహేష్. ఏం మహేష్ అంట? ఆధార్ కార్డులో పెట్టేది నీకు దమ్ముంటే. తలపానం తోగ వస్తుంది తిప్పుకొచ్చేటప్పుడు నీకు. అన్న దేవుడు నాకు ఈ పేరు పెట్టిండు అన్న, దేవుడు నాకు చెప్పిండు, క్రిస్గా పెట్టిండు నా పేరు. మార్చడానికి దమ్ముంటే. పౌలు, ఆయన పేరు సౌలు, కానీ ఏడికి పోతే అక్కడ పౌలు రోమీలో తీసుకున్నాడంట. రోమీలో ఏంటిది అది? పౌరసత్వం తీసుకున్నాడంట పౌలు. దేవుడు నీకు మారిస్తే చాలామంది అంటారు, మరి అబ్రాహాంకి మార్చిండు దేవుడు. అబ్రాహాం మార్చుకున్నాడా ఆధార్ కార్డులా? అప్పుడు లేదురా, ఇప్పుడు ఉందిరా. If you really believe God, if really God call your name, go and change it. నిజంగా ఎవరైనా నా పేరు చేంజ్ ఇట్, గో అండ్ చేంజ్ యువర్ నేమ్. అబ్బా అంతా నా వల్ల కాదన్న, వల్ల కాకపోతేనే హెవెన్లీ గవర్నమెంట్ బెనిఫిట్స్ లేవు నీకు. హెవెన్లీ గవర్నమెంట్ నేను పౌలుగా పిలిస్తే, ఎర్త్లీ గవర్నమెంట్ నేను సౌలుగా పిలిస్తే, నీకు సౌలుగా ఉన్న దరిద్రమే ఉంటుంది, కానీ పౌలుగా ఉన్న కాలింగ్ ఎందుకు ఉంటుంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? సో టుడే చెప్పండి, యేసయ్యా మార్చయ్యా, నా కులంని కాదయ్యా, నా జీవితాన్ని మార్చు. అందరం లేచి నిలబడదాం. గాడ్ బ్లెస్ యూ. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఆఫరింగ్ వేసేవాళ్ళు ఆఫరింగ్ వేయండి. పరిచర్యను మనం విస్తరించబోతున్నాం. సో యువర్ సీడ్స్ అండ్ ఆఫరింగ్స్.